సూరజ్ ప్లాన్ సూపర్. వంట చేసిన జోష్న, గెలిచి అవార్డు తీసుకున్న దీప, షాక్లో మాలిని. మరసలు సూరజ్ ఎలా జోష్న చేత వంట చేయించాడు? వంట చేయడం చేతగాని జోష్న దీపని ఎలా గెలిపించింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియోని ఇస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సూరజ్ అయితే జోష్నని వంట చెయ్యాలని చెప్పి అంటూ ఉంటాడు. వంటే రాని నేను ఎలా చేస్తాను, నన్నెలా ఇరికిస్తావు, నేను వంట చేయను, నాకు వంట రాదు కూడా అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. ఈలోగా హేరా కార్తీక్, జోష్న వంట చేస్తే మనం గెలవడం అనేది జరుగుతుందంటావా? ఏమో, సూరజ్ ఏదో ప్లాన్ చేశాడు కదా, చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు. లోపలికి వచ్చిన తర్వాత, ఏంటి బాబాయ్ గారు, ఓడిపోయమని ఒప్పుకోవడానికి వచ్చారా ఏంటి? సరే చెప్తే ఈ పోటీ ఇక్కడితో ముగించేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. అయితే ఓడిపోయామని ఒప్పుకోవడానికి ఇక్కడ ఉన్నది శివనారాయణ. ఓడిపోవడం అనేది జరగదు. గెలుపు శివనారాయణకి కొత్త కాదు. అది ఏ రూపంలో వస్తుందో మీరెవ్వరూ గమనించలేరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరి చెఫ్ లేకుండా ఎలా గెలవాలనుకుంటున్నారు ఏంటో? 10 నిమిషాలు మీకు టైం ఇచ్చాం. ఇంకో 2 మినిట్స్లో మీరు ఏదో ఒకటి చెప్పకపోతే పోటీలో ఓడిపోయినట్టు ఒప్పుకోవాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. ఈలోగా, ఏంట్రా ఏమనుకుంటున్నావు నువ్వు? ఇలా అడ్డంగా ఇరికిస్తే నేను వెళ్ళి వంట చేస్తాననుకుంటున్నావా? నేను వంట చేసినా దీప ఓడిపోతుంది, చెయ్యకపోయినా ఓడిపోతుంది. ఎందుకంటే జోష్నకేమీ రాదు కదా. ఏంటి మీరిద్దరూ అక్కడ మా వదిన ఓడిపోవాలని ప్రయత్నిస్తున్నారు? ఓడిపోయే ప్రసక్తి లేదు. నువ్వు వంట చేస్తున్నావు, అది కూడా ఆ చెఫ్ను మించిన వంట చేస్తున్నావు. ఒరే నీకు పిచ్చిగాని పట్టిందా? నాకు వంటే రాదురా, కనీసం గ్యాస్ వెలిగించి టీ పెట్టుకోవడం కూడా రాదురా. నేనెలా చేస్తాను? ఎలా చేస్తావో, ఎలా గెలిపిస్తావో నాకు తెలియదు. దీప గెలవాలి. అక్కడ ఆ పెద్ద అయినా తలదించుకునే పరిస్థితి రాకూడదు. లేదా కారుకి బ్రేకులు తీసిన సంగతి నేను వాళ్ళందరి ముందు బయట పెట్టాల్సి వస్తుంది. అప్పుడు పెద్ద అయిన నీకేం పనిష్మెంట్ ఇస్తాడో అది మీ ఇద్దరికీ వదిలేస్తున్నాను. ఆవిడ గారు మెడలు పోగొట్టుకుని ప్రస్తుతం అక్కడ నిలబడి చూస్తున్నారు. ఇప్పుడు మీకు కూడా అదే పరిస్థితి వస్తుందేమో, మీరు గమనించుకోండి. నేను ఎలా వంట చేస్తాననుకుంటున్నావు? ఇలా ఇరికించేస్తే నేను వంట చేయడానికి ఒప్పుకుంటాను, సరే లోపలికి వెళ్తాను. నేను వంట చేస్తే ఎలా గెలుస్తారు? దీప గొప్ప చెఫ్లా చేస్తుంది. పెద్ద పెద్ద చెఫ్లు కూడా దీప వంట ముందు ఎందుకు పనికిరారు. అలాంటిది నేను మాత్రం వంట చేస్తే ఇక అందరూ ఆ వంట తిని చీ అని మొహం మీదే అనేసిపోతారు. నేను చెప్తాను కదా బంగారం, నువ్వు వంట చేయడానికి అక్కడ ఉంటే చాలు, మిగతాదంతా నేను నడిపిస్తాను. ఎలా వండాలి, ఏం చెయ్యాలి, మొత్తం అంతా కూడా ప్లానింగు నేను చేస్తాను. నువ్వు కేవలం నేను చెప్పినట్టు అక్కడ వంట చేయాలి అంతే. ఒరే, ఆ మాలిని చాలా తెలివైందిరా. మనం ఎన్ని చేసినా మాలిని కనిపెట్టేస్తుంది. తెలివైన వాళ్ళని ఉంటే వాళ్ళను తలదన్నే వాళ్ళు కూడా ఉంటారు. ఆవిడ తెలివైందంటే ఆవిడ కన్నా తెలివైన వాడిని నేను ఏం చేసినా మంచికే చేస్తాను కాబట్టి నా జోలికి ఎవ్వరూ రాలేరు, నేను చేసేది ఎవ్వరూ కనిపెట్టలేరు అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. గ్రాని, ఎందుకు ఇలాంటి పనులు చేసి వీడి దగ్గర ప్రతిసారి నన్ను ఇరికిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే, నేనేం చేయనే, ఇప్పుడు కనుక వీడు నోరు విప్పితే మీ తాత అసలే తిక్క మీద ఉన్నాడు. మా నిద్దరిని ఏం చేస్తాడో కూడా తెలీదు. వాడు చెప్పినట్టు చెయ్యవే, ఏదో ఒకటి అదే అవుతుంది. నీకెలాగూ వండడం రాదు కాబట్టి అక్కడ దీప ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. ఇప్పుడు ఏం చెయ్యాలరా, నేను ఎలా గెలిపించాలి అని చెప్పేసి అంటూ ఉండగానే, లోపలికి పద బంగారం, మిగతా కథ నేను నడిపిస్తాను కదా అని చెప్పేసి వంట విధానం, వంట చేసే పద్ధతి నేను చెప్పింది చెప్పినట్టు మాత్రమే నువ్వు అక్కడ చెయ్యాలి. ఏ మాత్రం చిన్న మిస్టేక్ చేసి వంటని పాడు చెయ్యాలని చూసినా సరే నేను అక్కడికక్కడే అందరి ముందు మీరు కారు బ్రేక్స్ తీసేసి నన్ను చంపేయాలి అనుకున్నారు అనే నిజాన్ని శివనారాయణ గారి ముందు బయట పెట్టేస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా చిన్న తేడా జరిగి అక్కడ ఎలాంటి పరిస్థితులు మారినా సరే ముందుగా బలైపోయేది మీ ఇద్దరే. అది గుర్తు పెట్టుకుని అక్కడ వంట జరగాలి అని చెప్పేసి ముందే ఫాస్ట్గా వార్నింగ్ కూడా ఇస్తాడు. ఇక సూరజ్ అయితే సూరజ్ దెబ్బకి భయపడుతుంది. ఇక అక్కడ ఉన్న జోష్న,
ఇంకేం చేస్తుంది, పారిజాతానికి కూడా చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇప్పటికే అసలే శిక్ష పడి అలంకారాన్ని వదిలేసి పని మనిషిలా బ్రతుకుతున్న పారిజాతానికి ఈ విషయం బయటపడితే నెల రోజుల శిక్షల్లా 5 నెలలకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక అలా బికారిదాల్లా ఇంటి పని మనిషిగా బ్రతికే పరిస్థితి వస్తుంది. అందుకే బయట పెట్టకూడదని చెప్పేసి వంట చేయడానికి ఒప్పుకుంటారు. లోపలికైతే వెళ్ళేసరికి ఇదిగో మా చెఫ్ ఆల్రెడీ రెడీగా ఉంది అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. వాట్, ఏం మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయి చెఫ్ ఏంటి? తను సుమిత్ర కూతురు శివనారాయణ గారి మనవరాలు, ఆస్తికి వారసురాలు. అయితే మాత్రం వంట చేయకూడదా ఏంటి? తనే పోటీలో ఇప్పుడు నిలబడతానని చెప్పింది. తన తాతయ్య పరువు కాపాడడం కోసం తనే వంట చేస్తానని చెప్పింది అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటి మావయ్య అసలు ఈ సూరజ్ ఏంటి జోష్నని వంట మనిషిని చేస్తున్నాడు? జోష్న వంట చేస్తే వాళ్ళు ఓడిపోవడం ఖాయం. నాకు తెలిసి జోష్నకి కాఫీ పెట్టుకోవడం కూడా రాదు. ఇప్పుడు జోష్న ఇక్కడ వంట ఎలా చేస్తుంది? అసలు వీళ్ళు పోటీలా తీసుకుంటున్నారా, దీన్ని ఏమైనా ఇంకొక రకంగా ఆలోచిస్తున్నారా ఏంటి శివనారాయణ గారు? దీన్ని పోటీ అనుకుంటున్నారా, లేకపోతే అటు ఓడిపోకుండా ఇటు గెలవకుండా ఏదో పోటీ చేశాంలే అన్నందుకు చేస్తున్నారా? నీకెందుకమ్మా? ఇప్పుడు ఇక్కడ నా మనవరాలు వంట చేస్తుంది. గెలుపు ఓటములు అన్నవి నా మనవరాలు వంట చేసిన తర్వాత డిసైడ్ అవుతాయి. మేము ఒకరి మీద నమ్మకాన్ని పెట్టాము. వాళ్ళు మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటారనే నమ్మకం నాకుంది. అందుకే నేను మౌనంగా చూడడం తప్ప ఇప్పుడేం మాట్లాడాలి అనుకోవడం లేదు. గెలుపు ఓటమి అనేది ఇప్పుడు వంట పూర్తయిన తర్వాత కానీ ఎవ్వరం తెలుసుకోలేం కదా. వాడు మమ్మల్ని మోసం చేశాడు, అలా అని నా కుటుంబ సభ్యులు మోసం చేయరు. నన్ను గెలిపిస్తారు. నా మనవరాలు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తుందనే అనుకుంటున్నాను అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. మావయ్య గారు, ఇది సాధ్యమవుతుందంటారా? సూరజ్ ప్లాన్ చేశాడంటే ఖచ్చితంగా జరుగుతుందమ్మా. సూరజ్ చాలా తెలివైనవాడు. అసలు జోష్నని ఎలా ఒప్పించక్కడ తీసుకొచ్చాడో, అసలు జోష్న ఎలా వంట చేస్తుందో, ఎలా గెలిపిస్తుందో చూద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక పోటీ స్టార్ట్ అవుతుంది. అక్కడ చెఫ్ రకరకాల వంటలైతే చేసేస్తూ ఉంటాడు. ఇక్కడ మాత్రం దీపకి, కార్తీక్కి, అలాగే ఇక సుమిత్రకి, శివనారాయణకి, జోష్న పారిజాతాలకు కూడా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ జోష్న వంట కరెక్ట్గా చేస్తుందా, అసలు జోష్న గెలిపించగలదా? ఎందుకంటే వంట చేయడం తెలీదు. ఆ ఇంటి ఏకైక వారసురాలుగా మహారాణిగా పెరిగింది జోష్న. వంటగది ఎలా ఉంటుందో కూడా తెలియకుండా పెరిగిన జోష్న సడన్గా ఒక పెద్ద చెఫ్తో పోటీ పడడం అనేది అసాధ్యమైన విషయం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం సూరజ్ ఎలా చేస్తాడు, అసలు ఎలా చేయాలనుకుంటున్నాడో చూద్దాం అని చెప్పేసి అలా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఎవ్వరి మనసులోని కూడా గెలుస్తామనే ఆలోచన ఉండదు, భయం తప్ప. సూరజ్ ఎలా గెలిపిస్తాడు, ఏ నమ్మకంతో జోష్నని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు అని కాస్త కార్తీక్లోను, దీపలోని కూడా కంగారైతే ఉంటుంది. చూద్దాం, బ్రదర్ ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నాడుగా. ఇప్పటి వరకు బ్రదర్ వేసిన ప్లాన్ ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు, ఇప్పుడు కూడా ఫెయిల్ అవ్వదనే అనుకుంటున్నానని చెప్పి కార్తీక్ దీపక్కి ధైర్యం చెప్తాడు. చెఫ్ వంటలు చేస్తూ ఉంటాడు. జోష్న అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది. హలో మేడం, మొదలు పెట్టండి, లేకపోతే నేను మొదలు పెట్టాల్సి వస్తుంది. అదే, మీరు వంట మొదలు పెడితే మిమ్మల్ని చూస్తూ ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా జోష్న వంట మొదలు పెడుతుంది. ఇక్కడ ప్రతి ప్లాన్ని తన సైగలతో సహా ఇక అక్కడ ఎలా వంట చేయాలి, చిన్న పసుపు, ఉప్పు, కారం, ఉల్లిపాయ వేగడం, ఇలా ప్రతి విషయాన్ని, చిన్న చిన్న విషయాలన్నిటినీ కూడా ఇక ప్రతిదీ కూడా చాలా క్లియర్గా తన సైగలతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. జోష్న అర్థం చేసుకోవాలని జోష్నకి ముందరే చెప్తాడు. అందులో ఏ మాత్రం చిన్న మిస్టేక్ వచ్చినా అక్కడికక్కడ వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టేస్తానని బెదిరిస్తాడు. కాబట్టి ఇక సూరజ్ చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అవుతూ, సూరజ్ సైగల్ని అర్థం చేసుకుంటూ అక్కడ వంట అయితే పూర్తి చేస్తుంది జోష్న. ఆ వంటలు పూర్తి అయిన తర్వాత స్వీటు, హాటు ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, అలా రకాలైతే రెడీ చేస్తుంది జోష్న. జోష్న రెడీ చేసిన వంటలు చూసి టేస్ట్ మాట ఎలా ఉన్నా కానీ ఇన్ని రకాల వంటలు జోష్న చెయ్యగలిగిందా అనే ఆశ్చర్యం అయితే సుమిత్రలో కలుగుతుంది. అలాగే ఇక పారిజాతం ఆశ్చర్యపోతుంది. ఒక పక్క శివనారాయణ, మరో పక్క దీపా కార్తీకులు అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. అక్కడ చెఫ్ వంటలు రెడీ చేస్తాడు. ఇక మీరు జడ్జిమెంట్ ఇవ్వడమే ఆలస్యం,
ఇప్పుడు టేస్ట్ చూస్తే ఎవరికి ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో తెలుస్తుంది అని చెప్పేసి మాలిని అంటూ ఉంటుంది. జడ్జిమెంట్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇస్తారు. అలాగే అక్కడ ఒక చెఫ్ కూడా వస్తాడు కదా! అతను కూడా జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇద్దరు వండిన వంటలు టేస్ట్ చూస్తూ ఉంటారు. అలా టేస్ట్ చూస్తూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేనైతే గెలవలేనులే. ఎందుకంటే గెలవడం అనేది ఈ జోష్‌నికి తెలియదు. ముఖ్యంగా వంటల పోటీలో. అలా గెలిస్తే ఇంకేముంది, నిజంగా నేను కూడా దీపలాగే టేస్టీగా వంటలు చెయ్యొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. అలాగే అనుకున్నట్టుగా ఊహించని విధంగా అక్కడ చూస్తే ఈ వంటల పోటీలో గెలిచింది జోష్న రెస్టారెంటు. శివనారాయణ గారు మనవరాలు వండిన వంటల్లో చాలా రుచి, అలాగే కమ్మదనం, వాళ్ళ రెస్టారెంట్‌కి తగ్గట్టుగా టేస్టు, క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా బావున్నాయి. ఇప్పుడు ఇతను కూడా అక్కడే పనిచేసిన చెఫ్ అని ఇక్కడ జరిగిన వాదనలో తెలిసింది. అక్కడ ఇతను పని చేసినా కానీ, ఈ అమ్మాయి వండిన వంటల్ని మించి అతను వంటలు టేస్ట్ లేవు. కావాలి అంటే ఆ వంటలకి మీరు చూసి మీరు కూడా జడ్జిమెంట్ ఇవ్వచ్చు అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ వంటలు టేస్ట్ అయితే చూపిస్తారు. అలా చూసేసరికి అందరికీ కూడా జోష్‌న చేసిన వంటలు ఎక్సలెంట్‌గా నచ్చుతాయి. ఇదంతా దీప ట్రైనింగు. దీప ఆల్రెడీ వంటలు ఎలా చేయాలనేది ఆ చెఫ్‌కి చెప్తుంది. ఆ టైంలో సూరజు అవన్నీ గమనిస్తాడు. అలా గమనించిన సూరజు ఇక్కడ జోష్‌న చేత అదే విధంగా ట్రైన్ చేసి వంటనైతే చేయిస్తాడు. 5 మినిట్స్‌లో సూరజ్ మ్యాజిక్ చేస్తాడు అక్కడ జోష్‌న విషయంలో. జోష్‌న తనకే తెలియకుండా టేస్టీ అయిన వంటలు వండేస్తుంది. ఇక అందరూ కూడా జోష్‌న రెస్టారెంట్ వాళ్ళు గెలిచారు, శివనారాయణ గారు గెలిచారని చెప్పనేసరికి మాలినికి ఊహించని షాక్ ఎదురవుతుంది. పెద్ద చెఫ్, ఇక వంటల్లో అతన్ని మించిన వాడు ఎవ్వరూ లేరు. అసలు వంటగది ఎటువైపు ఉంటుందో తెలియని మనిషి జోష్‌న. జోష్‌న గెలవడం అనేది అక్కడ మిరాకిల్ అనే విషయమే చెప్పాలి. అందరికీ ఆశ్చర్యమే జోష్‌న గెలవడం అనేది. ఇక అక్కడ జోష్‌న గెలిచింది, రెస్టారెంట్ గెలిచిందని అనడంతో ఇక అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఏంటి బంగారం, అర్థమైందా? ఈ సూరజ్ అంటే ఏంటో? గెలిపించమని అడిగావు, గెలిపించాను చూసావా? వంట రాని నీ చేత ఎలా వంట చేసి గెలిపించాను. అది ఈ సూరజ్ అంటే. నువ్వు అడిగిన కోరిక నేను తీర్చాను. మరి నేను అడిగినట్టు నువ్వు చేస్తావా? పూరా అని చెప్పేసి అంటూ ఉండగానే ఇప్పుడు అవార్డు ఇచ్చే సమయం. నిజంగా జోస్నా రెస్టారెంట్ వాళ్ళు మ్యాజిక్ చేశారు. వాళ్ళు చివరి నిమిషంలో ఓడిపోతారేమో అనే భయం అందరిలోనే ఉంది. కానీ చివరకు ఎలా అయితే మనవరాలి సహాయంతో శివనారాయణ గారు గెలిచారు. శివనారాయణ గారి ఇంట్లో వాళ్ళు గెలుపు తప్ప ఓటమి ఎరగని వాళ్ళని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. జోష్నా రెస్టారెంట్ అన్ని రెస్టారెంట్ల కన్నా ముందు ఉండడానికి కారణం ఇదే. వీళ్ళలో ప్రతి ఒక్కరికి వంట చేయడం కూడా వచ్చు. వాటి టేస్ట్లు ఎలా ఉండాలో కూడా తెలిసిన వాళ్ళు కాబట్టే రెస్టారెంట్స్ అనేది ముందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి తెగ మెచ్చుకుంటూ క్లాప్స్ కొడుతూ ఉంటే మాలిని, దక్షిణామూర్తి అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. నా మనవరాలే గెలిచిందా అని షాక్‌లో ఉంటుంది పారిజాతం అయితే. గెలిచిన వాళ్ళకి అవార్డు ఇస్తారు కదా! ఆ అవార్డు అయితే తీసుకొస్తారు. సార్, మీ రెస్టారెంట్ గెలిచింది సార్. మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అవార్డు తీసుకొచ్చి దీప చేతిలో పెడతారు. వంట చేసి గెలిచినందుకు జోష్న చేతికి అవార్డు వస్తుందనుకుంటే అది దీప చేతికొస్తుంది. మేడం, ఈ కంపెనీ సీఈఓగా మీరు చాలా గ్రేట్ మేడం. మీరు 5 మినిట్స్‌లో ఇక ఈ కంపెనీకి చైర్మన్ అయిన శివనారాయణ గారి మనవరాలి చేతే వంట చేయించి జోష్నా రెస్టారెంట్ని గెలిపించారు. మీలాంటి సీఈఓ ప్రతి రెస్టారెంట్లో ఉంటే ప్రతి రెస్టారెంట్ గ్రోత్ బాగుంటుంది. మీలాంటి తెలివైన వాళ్ళు ప్రతి చోట ఉండాలి. ఈ జోష్నా రెస్టారెంట్ గెలుపుకి కారణం మీలాంటి వాళ్ళే అని చెప్పేసి దీపని మెచ్చుకుంటూ అవార్డిస్తారు. జోష్నకి పెద్ద షాకే ఎదురవుతుంది. ఏంటే, వంట చేసింది నువ్వు, గెలిపించింది నువ్వు, కానీ పేరు దానికి వచ్చిందేంటి? ఏం చేస్తాం, ఇదంతా మన కర్మ అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటి మేడం, గెలుపు వచ్చింది కదా, అవార్డు తమరి చేతికి వస్తుంది అనుకున్నారా? తమరైతే ఇంత బాగా వంట చేస్తారా, దీపాన్ని గెలిపిస్తారా? మా వదిన్ని ఓడిపోవాలని కోరుకున్నారు కదా, అందుకే మీ చేతులతో వంట చేయించి మీ చేతే మా వదిన్ని గెలిచేలా చేశాను. సూరజ్ అంటే ఏంటో ఇంకోసారి పూర్తిగా అర్థమైందిరా. నన్ను నువ్వు మోసం చేశావని అర్థమైందిరా. నిన్ను విడిచిపెట్టను. చూసావా మా వదిని మొహం ఎంతగా వెలిగిపోతుందో? ముఖ్యంగా మా వదిని కన్నా మీ తాత మొహం ఎంత సంతోషంతో వెలిగిపోతుందో. ఏం మాలిని, మౌనంగా ఉండిపోయావే? సమాధానం లేదే?
రాత్రికి రాత్రే చెఫ్‌ని కొనేసి మమ్మల్ని ఓడించాలని చూసావు. కానీ ఇక్కడ చూసావా మంచే గెలిచింది. నీతి నిలబడింది. నీతి, నిజాయితీ, మంచితనం అన్నది ఈ శివన్నారాయణకి పెట్టింది పేరు. అందుకే ఈ శివన్నారాయణ ప్రతి విషయంలోని గెలవగలుగుతున్నాడు. ఫస్ట్ ఓడిపోయాననే భయం ఒక్క క్షణం ఉన్నా చివరికి గెలుపనేది ఈ శివన్నారాయణకే సొంతమవుతుంది. శివన్నారాయణ వెనుక ఉన్న కుటుంబం అలాంటిది. నా కుటుంబం నన్ను ఓడిపోనివ్వదు. ఎప్పుడూ నన్ను గెలిపిస్తూనే ఉంటుంది. నా మనవడు, మనవరాళ్ళు, నా వెనుక ఉన్న నా కుటుంబ సభ్యులు అందరూ ఇప్పుడు నా కుటుంబంలో ఒకడైన సూరజ్. అందరూ నా గెలుపు కోసం ప్రయత్నించేవాళ్లే. వీళ్ళు ఎలాంటి డబ్బుకి ఆశపడరు. కేవలం ఈ శివన్నారాయణ సంతోషాన్ని మాత్రమే కోరుకుంటారు. డబ్బుకి ఆశపడిన వాడు ఈరోజు నువ్వు ఎక్కువ డబ్బిస్తానంటే నీ దగ్గరకు వచ్చాడు. రేపు పొద్దున్న అదే డబ్బు, అంతకు మించిన డబ్బు నేను ఆఫర్ చేస్తే నా దగ్గరకు వస్తాడు. చివరి నిమిషంలో నేను కూడా వాడిని కొనొచ్చు. కానీ ఈ శివన్నారాయణ అలా ఎప్పటికీ చేయడు. నీతిగా గెలవాలి అనుకుంటాడు. అలానే నా వాళ్ళు నన్ను గెలిపించారు, నా మనవరాలు జోష్న నన్ను గెలిపించింది అని చెప్పేసి తెగ మెచ్చుకుంటూ ఉంటాడు. ఇక ఎప్పుడైతే ఆ రెస్టారెంట్ వాళ్ళు గెలిచారో అసలు ఓడిపోతారు, శివన్నారాయణ తలదించుకునేలా చెయ్యాలి అని చెప్పేసి రాత్రికి రాత్రే చెఫ్ను కొనేసి మాయ చేసిన మాలినికి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. ఏంటమ్మా ఇలా జరిగింది మాలిని? అదే మావయ్య గారు, నాకు అర్థం కావడం లేదు. అసలు వంట చేయడం చేతగాని జోష్న వాళ్ళని గెలిపించిందంటే దీని వెనుక ఏదో పెద్ద కుట్రే ఉంది. ఖచ్చితంగా ఆ సూరజు చాలా తెలివైనవాడు. నేను సూరజ్ని కొందామని చూశాను, కానీ సూరజ్ లొంగలేదు. సూరజ్ చాలా తెలివిగా గేమ్ ఆడి చివరి నిమిషంలో జోష్నను తీసుకొచ్చి ఈ రెస్టారెంట్ని గెలిపించాడు. నిజమే, వాళ్ళ దగ్గర డబ్బు కోసం కాదు, ప్రేమ ఆప్యాయత కోసం ఉండేవాళ్ళు ఉన్నారు కాబట్టే ఆ శివన్నారాయణ గెలవగలిగాడు. శివన్నారాయణ గెలిచానని ఆనందంలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం కూడా అనవసరం. వాళ్ళ ఆనందాన్ని చూస్తూ మనం బాధపడ్డం తప్ప ప్రయోజనం ఉండదు అని చెప్పి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటారు. ఏంటండి వెళ్ళిపోతున్నారేంటి మాలిని గారు? చివరి వరకు ఉండండి అని చెప్పి అక్కడ మిగిలిన రెస్టారెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ పిలుస్తూ ఉంటారు. చూశారు కదా, శివన్నారాయణ గారు ఎప్పుడు ఓడిపోరండి. శివన్నారాయణ గారి మీద పోటీకి ఎవరు వెళ్ళాలి అనుకోరు. మేమెప్పుడు శివన్నారాయణ గారి మీద పోటీకి వెళ్ళలేదు. ఎందుకంటే గెలుపన్నది వాళ్ళకి ఎప్పటికీ సొంతం. వాళ్ళు ఎంతో గొప్పగా వర్క్ చేస్తారు. వాళ్ళు చేసే వర్క్ విధానంలోనే వాళ్ళ గెలుపు అనేది ఉంటుంది. మంచితనాన్ని నమ్ముకున్న వాళ్ళు. అందుకనే వాళ్ళు ఎప్పుడూ గెలుస్తూనే ఉంటారు. ఇంకా ఎవరైనా అయితే ఇంకా కొన్ని కోట్ల డబ్బుని కూడబెట్టుకునేవారు. కానీ మంచితనం, మానవత్వాన్ని చాటుకోవడానికి వాళ్ళు నిజంగా ఏదైనా చేస్తారు అని చెప్పేసి మిగిలిన రెస్టారెంట్ వాళ్ళు కూడా పొగుడుతూ ఉంటారు. ఇంకెప్పుడు ఇక జోష్న రెస్టారెంట్ మీద పోటీకి వెళ్ళాలని చూడకండి మాలిని గారు. మీకు ఫస్ట్ స్టార్టింగే ఎదురు దెబ్బ ఎదురయ్యింది. ఇంకోసారి ప్రయత్నం చెయ్యరనే అనుకుంటున్నామని చెప్పి అంటూ ఉంటారు. పాపం ఇంకొకసారి మా జోలికి రాదులేవయ్యా. చూసింది కదా మేమంటే ఏంటో, మా గెలుపేంటన్నది. ఇంకొకసారి వచ్చే ప్రయత్నం చెయ్యదు. మామగారు, కోడలు ఇద్దరూ కూడా నన్ను రెచ్చగొట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చారు. పాపం ఓడిపోవడానికే అనుకుంటా. ముందే తెలుసుంటే రెచ్చగొట్టేవారే కాదు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అలా ఇక దక్షిణామూర్తి అయితే తలదించుకుని నిలబడతాడు. సుమిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మావయ్య గారిని అనవసరంగా పోటీ చేయమని రెస్టారెంట్ని ఓడిపోయే పరిస్థితి తీసుకొచ్చానేమో అని చెప్పి అప్పటి వరకు బాధపడ్డ సుమిత్ర ఎప్పుడైతే తన పుట్టింటి మీద తన మెట్టునిల్లు గెలిచిందో సుమిత్ర ఆనందానికి అవధులు ఉండు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సుమిత్ర అయితే. అలా ఇక దీప అవార్డు తీసుకోవడంతో జోష్నకి మాత్రం చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. కష్టం తనది, ఫలితం ఇంకొకరిది. అందుకే ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఓడించాలని, ఎదుటి వాళ్ళని నాశనం చేయాలని చూస్తే జీవితాలు ఇలా తారుమారు అయిపోతాయి. ఇకనైనా నీతిగా బ్రతకాలి అనుకో, అప్పుడు నువ్వు కూడా గెలుస్తావు అని చెప్పేసి సూరజ్ అయితే ఒక కౌంటర్ అయితే ఇస్తాడు జోష్నకి. అలా జోష్నకి, మాలినికి దీప గెలుపు పెద్ద షాక్ని ఇస్తుంది. దీపని సూరజ్ తెలివితేటలతో జోష్న చేత వంట చేయించి గెలిపిస్తాడు. నిజంగా చాలా గ్రేట్ బ్రదర్. నువ్వు మా పక్కనుండబట్టే మా గెలుపు సాధ్యమవుతుంది. నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి, పైగా చాలా మంచివాడివి కూడా. నీలాంటి వ్యక్తి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, విజయంతో ఉండాలని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే
అలా ఊహించని షాకు జోష్నకి, పారిజాతానికి, మాలినికి ఎదురవుతుంది. పారిజాతం కూడా దెబ్బకు ఇంకేం చేయలేక మౌనంగా నిలబడిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.